ఈ దావీదు కీర్తన మీరు చూస్తే 3వ అధ్యాయం 1-8 వచన భాగాల్లో మనకు కొన్ని విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. 1-2 వచనాలు దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది మొట్టమొదటి దావీదు ప్రార్థన కీర్తన. ఓకే, దావీదు ప్రార్థించిన మొదటి కీర్తన. 1-2 వచనాలు ఏముందంటే, దావీదు విచారిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయితే 3-4 వచనాలు చూస్తే దావీదేమో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఫస్ట్ విచారిస్తూ ఉన్నాడు, తర్వాత విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తర్వాత 5-8 వచనాలకి వెళ్ళి చూస్తే అక్కడికి వచ్చేసరికి దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే విశ్వసిస్తూ ఉన్నాడు. చెప్పండి, విశ్వసిస్తున్నాడు. ఫస్ట్ విచారంతో ఉన్నాడు, తర్వాత విజ్ఞాపన చేస్తాడు దేవుడికి, తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? విశ్వసిస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఎందుకు విశ్వసిస్తూ ఉన్నాడంటే, ఈ దేవుని వలన గొప్ప కార్యాలు జరుగుతాయి. నేను చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఎలా అంట, వీడి ఇంకెప్పటికీ పైకి రాలేడు, ఎప్పటికీ వీడి జీవితం మారదు అన్న ఆలోచనతో ప్రజలందరూ ఉంటుండగా ఇతను దేవుని యందు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని తెలిసినా, దేవుడు నన్ను హెచ్చించగలడు, నన్ను విడిపించగలడు. ఎగ్జాక్ట్గా మీరు చూస్తే గడిచిన 2 రోజుల క్రితం, అంటే గుడ్ ఫ్రైడే టైంలో యేసుక్రీస్తు ప్రభువుని కూడా సిలువ మరణంకి అప్పగించినప్పుడు అక్కడున్న ప్రజలు, ఇజ్రాయేలీలు అందరూ అనుకున్నారు, ఈయన ఇంకా లేవలేడు, నీవు దేవుడివైతే నువ్వు దిగిరా. ఎక్కడి నుంచి? సిలువ నుంచి దిగిరా అన్న వాళ్ళు కొంతమంది ఎన్నో హేళన మాటలు చేస్తూ ఉన్నారు, ఎంతగానో ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నారు. కానీ ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము కాబట్టి తగిన కాలమందు ఆయన లేగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినములో మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరికీ వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఆయన చనిపోయాడు. ఓకే, ఎంతవరకు నమ్ముతా ఉన్నారు యేసు ప్రభు చనిపోయాడు మన పాపముల కొరకు? ఎందరు నమ్ముతా ఉన్నారు? ఓకే, నిజంగా నమ్ముతా ఉన్నామా? ఆ టైంలో మనం లేం కదా. ఎలా మీకు నమ్మకం కలిగింది? దేన్ని బట్టి? దేవుని వాక్యం బట్టి. ఇంకేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయంటే, దేవుని యేసుక్రీస్తు మరణం గురించి మనం ఆ దినాల్లో చూస్తే, ఆయన సిలువుకు అప్పగించినప్పుడు కుడిపక్క దొంగ, ఎడంపక్క దొంగ ఇద్దరున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని తెలిసినా, కుడిపక్క ఆయన అయితే ఆయన మంచోడే, మనం పాపం చేస్తాము, మనకి శిక్ష ఓకే, ఆయన ఏ తప్పు చేయలేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎడంపక్క దొంగ ఏమంటున్నాడు తెలిసినా, నువ్వు మమ్మల్ని రక్షించి నిన్ను నువ్వు రక్షించుకో. అయితే కుడిపక్క దొంగ ఏమైతా ఉన్నాడంటే, దేవుని రాజ్యంలో ఆనాడే పరదేశంలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు చనిపోయినాక 6 రోజుల్లో మధ్యలో వాళ్ళ ప్రాణం ఉంటుంది అన్నమాట సిలువ మరణానికి. అయితే కరెక్ట్గా వీళ్ళు శుక్రవారపు మధ్యాహ్నం ఈ కార్యక్రమం జరిగింది. ఎడమ కుడి దొంగలు ఇద్దరు కూడా ఇంకా చావలా అని యేసుక్రీస్తు ప్రభువారు సాయంత్రం అవుతా ఉంది, ఆయన తన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? తండ్రికి అప్పగించుకుంటా ఉన్నాడు. తండ్రి, ఇదిగో నేను చనిపోతా ఉన్నా, ఇదిగో నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నానని చెప్పాడు. వెంటనే టెస్ట్ చేయడం కోసము, అప్పటికి ఆయన ప్రాణం ఎప్పుడైతే అప్పగించబడిందో చాలా పెద్ద తుఫాన్ మొదలైపోయింది. ఓకే, భూకంపం వచ్చింది. మొత్తం అంతా, ఈ సృష్టి అంతా ఒకలాంటి ప్రళయం లాంటి పరిస్థితి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడైతే తను మరణానికి అప్పగించబడ్డాడో మొత్తం అంతా షేక్ అయిపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా చచ్చిపోయాడా లేదా డౌట్ ప్రజలందరికీ. అందుకని అక్కడున్న శతాధిపతి ఏం చేశాడంటే, పైనుంచి చూశాడు, చూసి పక్కలో బల్లెపోటు పొడిచాడు. పొడవగానే ఏమొచ్చిందంట? నీరు రక్తం బయటకు వచ్చింది. ఎందుకు నీరు రక్తం వచ్చిందంటే, ఈ గుండెని కవర్ చేస్తూ ఒక సంచి లాంటి భాగం ఉంటుందంట, అందులో వాటర్ ఉంటుందంట. గుండె భాగంలో ఏముంటుంది? రక్తం ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే పొడవబడ్డాయో ఆయన చనిపోవడానికి నిదర్శనం ఏంటంటే, పాలు నీళ్ళు ఏమంటే, పాలు ఇరిగిపోయినప్పుడు మనకు తెలుస్తుందా తేడా? తెలీదా? అలాగా ఆయన చనిపోయలేదో తెలియడం కోసం ఏంటంటే, రక్తము నీరు సపరేట్ అయిపోయి వచ్చినాయి అంట. అదొక నిదర్శనం ఆయన చనిపోయడానికి. వెంటనే ఆ ప్రాంతంలో అప్పటికే ఒక ఆయన ఉన్నాడు, అరిమతయ్య యోసేపు. ఎవరైనా? ఈయన అప్పటికే ఒక మినిస్టర్ అంట. ఆయన గనుల మినిస్టర్, అంటే మైనింగ్ మినిస్టర్. ఆయనకి రాజకీయ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆయన దూరం నుంచి యేసుక్రీస్తుని విశ్వసించే వ్యక్తి. అయితే అతను ఏం చేశాడంటే, వెంటనే అతను వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు. పర్మిషన్ తీసుకోవడానికి పిలాతు దగ్గరికి నికోదేము, అరిమతయ్య యోసేపు ఇద్దరు వెళ్ళినప్పుడు పిలాతు అన్న మాట ఏంటి తెలిసిన, ఇంత త్వరగా చనిపోయాడు ఆయన అని చెప్పేసి ఆయన షాక్ అవుతాడు. షాక్ అయినాక వెంటనే ఆయన పర్మిషన్ తీసుకొని ఆ బాడీని పైనుంచి కిందకి దించుతారు. దించిన తర్వాత ఆ వస్త్రాలు, పేత వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, నారబట్లు, వాటితో చుడతారనమాట. చుట్టి ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో తెలుసునండి, ఆ గొల్గొత కొండకి దగ్గరలో సమీపంగానే ఈ అరిమతయ్య యోసేపు అనే ఒక వ్యక్తి, ఒక మినిస్టర్, ఆయన ఏం చేశాడంటే, తను సమాధిని ముందుగానే తొలిపించుకున్నాడు.
అదొక తోట మధ్యలో, ఎవరు సమాధులు అక్కడ లేవు నిజానికి. ఎందుకంటే ఈయన స్పెషల్గా అక్కడ చేయించుకున్నాడు అన్నమాట. ఎంత దూరం ఉండదు, ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుందంట ఎక్కడి నుంచి, గొల్గొత్త కొండ నుంచి. దానికి సమీపంగా బైబిల్లో రాయబడి ఉంది. నిజంగా మీరు వెళ్ళి చూస్తే ఎగ్జాక్ట్గా గొల్గొత్త కొండకి దానికి ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుందంట. ఆ బాడీని ఏదోలా అది కిందకి దించి ఆ సమాధిలో ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూసి ఆయన చుట్టి అందులో పెట్టారు. అంటే ఆయన మరణించడం నిజం. దేని బట్టి నిజమైంది? పిలాతు దగ్గరికి వెళ్ళింది పర్మిషను. గవర్నమెంట్, ఆ రోజుల్లో గవర్నమెంట్ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారని ఒక నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆయన్ని సమాధిలో పెట్టారు. పోనీ చచ్చిపోయాడు, ఏమో చేశాడు అనడానికి లేదు, ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. దానికి నిదర్శనం ఎవరు తెలిసిన? అరిమిత యోసేపు యొక్క సమాధి, అది తొలిపించిన సమాధి. అందులో నారబట్టుతో చుట్టారు, ఆయన పొరుండు పెట్టారు. వాళ్ళ ఆచారం ఏంటంటే ఇక్కడి నుంచి మొండెం నుంచి కింద భాగం వరకు ఒక వస్త్రం చుడతారు, ఈ పై భాగంకి ఒక వస్త్రం అన్నమాట. ఓకే, ఆ వస్త్రాన్ని చుట్టి ఆయన లోన పెట్టారు. ఆయన చనిపోయాడు, లెగుస్తాడని అన్నారు కదా, ఎందుకని మంచిదని ఏం చేశారు? రాయి బొర్లించారు. రోమా గవర్నమెంట్ ఆధారంగా ఒక సీల్ని కూడా వేశారు. ఓకే, అంతేకాకుండా ఒక 16 మంది సైనికులు కూడా కాపలు పెట్టారన్నమాట. ఇదంతా బైబిల్ ఆధారమే, నేను ఉట్టిగా చెప్పట్లేదు, ఇదంతా బైబిల్లో ఉన్న సంగతే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత అక్కడే దగ్గరలోనే ఆ స్త్రీలు, శిష్యులు కొంతమంది ఉన్నారు. ఆయన సమాధి చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి అప్పుడు తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. హల్లెలూయా! ఎలాంటి పునరుద్ధానం అంటే, ఆయన ఇలా నారబట్టలతో చూడితే ఇంకా కదలడానికి అవ్వదు. ఆ యొక్క నారబట్టల నుంచి గూడులాగానే ఉందన్నమాట. అది అలాగా ఆయన లేచి ఏం చేశాడంటే, తన తలపాగు ఉంటుంది కదా, పై భాగం కట్టింది, అది మడత పెట్టి అలా పెట్టి ఉంచాడనమాట. ఈ సంగతి ఒకసారి మన బైబిల్లోంచి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. బైబిల్లో ఈ స్టోరీ ఎక్కడుందంటే, ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు చూద్దాం. ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకై ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి. ఆ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. చాలు ఇక్కడ ఒక్కొక్క చాప్టర్లో, లైక్ మాథ్యూస్లో ఒక విధంగా వివరించింది, లూకాలో ఒకలాగా రాయబడి ఉంది, యోహాన్లో ఇంకొకలాగా రాయబడి ఉంది. ఏదేమైనప్పటికీ వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు, కానీ స్టోరీ అయితే ఒకటే. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే సమాధులు పెట్టారో, పెట్టిన తర్వాత తెల్లవారుగానే కొందరు స్త్రీలు ఎందుకు వెళ్ళారంటే తెలిసిన, సుగంధ ద్రవ్యాలు పూయడం కోసం. ఎందుకు పూస్తారు తెలిసినండి? ఒకవేళ పాత రోజుల్లో మీకు కూడా తెలిసే ఉంటుంది, 3వ రోజున వెళ్తారు చనిపోయిన తర్వాత. ఎందుకు వెళ్తారు? ఒకవేళ సమాధిని ఆ నక్కలు కానీ ఏమన్నా లాగేసినాయా, దాన్ని ఏమన్నా బాగాలేకపోతే మళ్ళీ దాన్ని సెట్ చేయడం కోసం 3వ రోజున వెళ్తారనమాట. అయితే యేసుక్రీస్తుని కూడా ఏమో ఆయన లెగుస్తాడా లేదా, వీళ్ళు డౌట్ ఏంటంటే సుగంధ ద్రవ్యాలు అన్నీ పట్టుకున్నారంటే వాళ్ళు విశ్వసించారా లేదా? నిజానికి నమ్మలా. యేసు ప్రభు చెప్పిన మాటని వాళ్ళు 3 డేస్లో చూద్దాం, చెక్ చేద్దామని స్త్రీలు వెళ్ళి చూసేసరికి సీన్ ఎలా ఉందండి? సమాధి రాయి పొర్లించబడింది. ఒకటో పాయింట్ ఏంటి తెలుసునండి? ద స్టోన్ వాజ్ రోల్డ్ అవే. సమాధి నుండి రాయి దొర్లించబడుట. ఫస్ట్
వెళ్ళగానే వెళ్ళి చూసింది ఏంటి తెలుసునండి, సమాధి నుంచి రాయి దొరిలించబడి ఉంది. ఎప్పుడైతే ఇది చూసారో వాళ్ళకి ఒకలాంటి డౌట్ వచ్చేసింది, భయం వచ్చేసింది. ఏంటి నిజంగా లేచాడైనా? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? లేస్తే అక్కడ చూస్తేనేమో దేవదూత కుడివైపు ఎడంవైపు ఉండి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ లేడని. ఇంకొక చాప్టర్లో మీరు చూస్తే ఏమంటే ఒక ఆయన్ని అడుగుతారనమాట, తోటమాలి మీరేనా? యేసుప్రభువే డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడతాడు. తోటమాలి మీరేనా? యేసుప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారేమో, మీకేమన్నా తెలుసా, మీరు చూశారని అంటే ఆయన నవ్వుతాడు వాళ్ళతో. ఎప్పుడైతే ఆ యొక్క మరియతో మాట్లాడగానే రబ్బూని అని వెంటనే గుర్తుపడుతుంది, అమ్మో ఈయన ప్రభు అని గమనించుకుంటుంది ఆమె. అయిన తర్వాత ఆ స్త్రీలు వచ్చి ఎవరితో చెప్తా ఉన్నారు? శిష్యులతో చెప్తున్నారు. ఇంటికి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏమంటా ఉన్నారు శిష్యులు? మేము నమ్మం, మేము చూస్తే కానీ నమ్మం. ఎవరికి కూడా ధైర్యం లేదు, ఎవరికి కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే అంత భయంకరమైన మరణం నుంచి బ్రతకడం అనేది అసంభవం, ఇంకా జరగదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లెగుస్తారు, ఆయన చనిపోయి తిరిగి లెగుస్తాడని ఒక నమ్మకం వారు కలగలే. కానీ ఫస్ట్ పేతురు, యోహాను, మీరు యోహాను సువార్తలో చూస్తే పేతురు, యోహానులు ఇద్దరు కూడా పరుగులెత్తుకొని వెళ్తారు. పరుగులెత్తుకొని వెళ్ళి నాకు ఒకసారి ఆ మాట చూద్దామా? యోహాను ఎన్నో యోహాన్ అంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకను గ్రహింపరైరి. చాలు. ఫస్ట్ ఎవరు వెళ్ళారు తెలుసునండి? పేతురు, యోహాను ఇద్దరు పోటీకి పరిగెడుతున్నారు ఈ సువార్త వినగానే. స్త్రీలు వెళ్ళి ఫస్ట్ చెప్పారు యేసుప్రభు అక్కడ సమాధిలో లేడంటే పరుగులెత్తుకొని వెళ్తున్నారు. ఫస్ట్ పేతురు ఇలా చూశాడు, తొంగి చూశాడు. తర్వాత యోహాను కూడా ఫస్ట్ చూసింది ఏంటి తెలిసిన? లోనకి వెళ్ళి చూస్తే మడత పెట్టేసిన రుమాలు కనిపించిందంట. ఎవరికి? యోహానికి. అది చూసి యోహాను వెంటనే నమ్మేశాడు. ఎందుకు తెలిసిన? యోహానుకు ఒక సత్యం తెలుసు. యోహాను క్రీస్తుకి సమీపంగా దగ్గరగా ఉన్న వ్యక్తి అని. పేతురికి ఇంకా డౌట్ అనమాట, ఏంటి నిజంగా జరిగిందా, ఈయన లేచాడా? చూస్తే అదేమో చుట్టబడిన నారు అలాగనే ఉంది, ఆ రుమాలేమో మడత పెట్టేసింది. ఎప్పుడైతే ఈ సంఘటన చూసారో వీళ్ళు కూడా వచ్చి మరలా శిష్యులతో అపొస్తలుతో మాట్లాడుతూ ఉంటే, అపొస్తలులో ఉన్న ఎవరు మన దేశానికి వచ్చిన తోమ అయితే ఏమంటాడు తెలిసిన? సమస్య లేదు, నేనైతే నమ్మను, మీరు అందరూ ఏదో చెప్తున్నారు, నాకు నమ్మకం లేదు. నేను ఎలా నమ్ముతాను తెలిసిన? ఆయన చేతుల్లో నా వేళ్ళు పెట్టి చూస్తా, పక్కలో నా చేయి పెట్టి నేను చూస్తాను, అప్పుడు నేను కన్ఫర్మ్ చేసుకుంటా. చాలామంది మనలో కూడా ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. అంటే దేవుడు చెప్పిన మాటని విననోళ్ళని వారు వాళ్ళతో పాటు ఉన్నారు, క్రీస్తుతో పాటు తిన్నారు, ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో కార్యాలు చూశారు. కానీ క్రీస్తు చనిపోయి తిరిగి లెగిస్తాడా లేకడా ఈ డౌట్ చాలామందికి ఉంది. ఇప్పటికీ చాలామందికి ఉంటుంది. ఎందుకంటే లెగిస్తే మరి మనకు కనిపించట్లేదు కదా, ఇప్పుడు అందుబాటులో లేడు కదా అన్న ఆలోచన చాలామందికి ఉండొచ్చు. కానీ క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని అనేక ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడైతే యేసుప్రభు తిరిగి లేచాడని వాళ్ళందరూ కూడుకొని మాట్లాడుతూ ఉంటే, వారు అలా మాట్లాడుతుండగానే గదిలోనికి క్రీస్తు రావడం, ఆ తోమకి తన యొక్క ఆ గాయాలు చూపించడం. మొట్టమొదట తోమ ఏమంటాడు తెలిసిన? నా దేవా నా ప్రభువా. సాష్టాంగపడి నా దేవా నా ప్రభువా అంటే ఫస్ట్ ఈయన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసంలో ఉన్న వ్యక్తి, భయంలో ఉన్న వ్యక్తి, నిరుత్సాహంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే అక్కడ రాయి పొర్లించబడిందో ఏమైపోయింది తెలుసునండి? వెంటనే వాళ్ళందరి భయం ఒక్కసారే వాళ్ళ డౌట్, యేసుప్రభుని ఎత్తుకెళ్ళిపోయారేమో, ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో, ఏమైందన్న ఆలోచన ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ప్రత్యక్షంగా కనపరుచుకున్నాడు 8 రోజుల తర్వాత. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఆయన కనపరుచుకున్నాక ఏమైపోయిందో తెలుసునండి? నిరాశ నుండి నిరీక్షణలోనికి వచ్చారంట. ఎక్కడి నుంచి వచ్చారు? ఒకలాంటి నిరాశ, డిసప్పాయింట్మెంట్, డిసఫైర్, చాలా వేదన, చాలా కష్టము. అమ్మో ఇప్పుడు వరకు మేము నమ్ముకొని ఆయన వెంబడించాము, మా జాబ్స్ అన్ని వదిలేసాము. పేతురు, యోహాన్లు ఇలా అయితే బిజినెస్ మ్యాన్స్, వాళ్ళందరూ చేపలు పట్టుకునే మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వదిలేసాము, యేసుప్రభుని సిలువేశారు. ఏంటి పరిస్థితి? నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? ఎలా బ్రతుకుతాము? ఒక హోప్లెస్ కండిషన్.
అలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి ఈ పునరుద్ధానం ఏమిచ్చింది తెలుసునండి? ఆయన తిరిగి లేచాడన్న ధైర్యాన్ని కలగజేసింది. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితం గురించి కూడా, నీకు కూడా రేపటి గురించిన ఒక నిరీక్షణ లేకుండా ఏమవుతుందో, రేపు నా పరిస్థితి ఏంటనే భయం నీవు పడనవసరం లేదు. ఎందుకు తెలుసునా? నీ ప్రభు దాన్ని జయించి ఉన్నాడు. హల్లెలూయా. దేన్ని జయించున్నాడు తెలుసునండి? ఆయన ఫస్ట్ ఆయన జయించింది ఏంటంటే భయాన్ని జయించి ఉన్నాడు. తర్వాత కన్ఫ్యూజన్ నుంచి వాళ్ళని విడిపించాడు. అలాగనే వాళ్ళ హృదయం అంతా భారంతో నిండిపోయిన దాని అంతటి నుంచి ఈ పునరుద్ధానం ద్వారా వాళ్ళందరూ విడిపించబడ్డారు. హల్లెలూయా. ఆ తర్వాత ఏమైంది తెలిసిన? మరణాన్ని ఒక్కసారి వాళ్ళు ఏం చేశాడు? యేసు ప్రభు మరణాన్ని గెలిచాడు అనమాట. ఒకసారి ఈ మాట చదువుతారా? మరణాన్ని గెలిచాడు అనమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55 నుంచి 58 వరకు చదువుకుందాం. క్రీస్తు ముందు మరణం ఓడిపోయింది. చదవమ్మా. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే మరణము ఏమైపోయిందని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు పునరుద్ధానం ద్వారా, మరణపు ముళ్ళు విర్రగొట్టబడింది. హల్లెలూయా. ఈరోజు మరణ వేదన, మరణపు కష్టము నీ జీవితం లేదన్న కనిపిస్తూ ఉంటే నువ్వు గమనించుకోవాలి, అది విర్రగొట్టబడిందని నువ్వు చెప్పగలగాలి. హల్లెలూయా. నీవు పునరుద్ధానాన్ని నమ్మే వ్యక్తివైతే నువ్వేం మాట్లాడతావు తెలిసిన? మరణపు ముళ్ళు విర్రగొట్టబడింది. రీసెంట్గా విజయవాడలో నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు దగ్గరికి ఒక విశ్వాసి, తను చాలా మంచి విశ్వాసి. అయితే తనకి రీసెంట్గా 2022 ఆ ప్రాంతంలో తనకి మల్టిపుల్ క్యాన్సర్ అంట. అంటే ప్రతి భాగానికి, ఫస్ట్ లివర్కి, ఆ తర్వాత గుండెకి, ఆ తర్వాత కిడ్నీలకి, ఇలాగ ప్రతి అవయం, తర్వాత బోన్కి, అన్ని భాగాలకు కూడా ఆ క్యాన్సర్ వ్యాపిస్తూ ఉంది. అయితే వీళ్ళు చెక్ చేసుకునేసరికి అప్పటికి ఆమె 3rd స్టేజ్లో ఉంది. ఇంకా చాలా డేంజరస్, కష్టం అన్నారంట డాక్టర్. అని అంటే చాలా వేదంతో ఉంది, చాలా బాధంతో ఉంది. ప్రతిరోజు గడిగడికి అన్నమేనంట. ఆమె భయానికి ఏమంటే తన కూతురు ఉంది, కూతురు వివాహం చేయడం కోసం కూడా తను ఏమనుకుందంట, నేను ఎలాగా ఇంకా తర్వాత స్టేజ్ ఏంటంటే కోమా స్టేజ్కి వెళ్ళిపోతాను నేను, కాబట్టి నా కూతురు మ్యారేజ్ చూడాలని తొందరగా ఆమెకు వివాహం కూడా చేసిందంట. అని ఆమె హృదయంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఈ పునరుద్ధాన శక్తి, దేవుడు మరణపు ముళ్ళు విరిచేశాడు కదా, నేను ఈ మరణాన్ని జయించగలగాలి, నేను కూడా ఈ రోగాన్ని జయించగలగాలి, ఈ పరిస్థితి నుంచి నేను విడుదల పొందాలి అని తన మనసుకి ప్రతి వారము దేవుని సన్నిధికి రావడం, వాక్యం వినడం, దాన్ని మెడిటేట్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తను అలా మెడిటేట్ చేసిందో ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కీమోథెరపీ ఇచ్చారంట. చాలా ఎక్కువ కష్టం పడాల్సింది, కానీ ఆమె భయపడిపోయి థెరపీకి కూడా వెళ్ళడం మానేసిందంట, కీమోథెరపీ. ఒకరోజు చూస్తేనేమో అది ఇంకెక్కువైపోయిందంట. కొన్ని రోజుల తర్వాత ఎక్కువైపోతే డాక్టర్ అన్నారంట, ఎందుకమ్మా ఇంక నువ్వు చనిపోబోతా ఉన్నావు, చాలా వేదనకరమైన పరిస్థితి కదా అంటే, ఒక్కసారి దేవుని సన్నిధిలో ఏడ్చి, ప్రభా నువ్వు మరణాన్ని గెలిచిన వాడివి కదా అయ్యా, నా మరణాన్ని కూడా నువ్వు సిలువలో భరించావు కదా, నేను నమ్ముతా ఉన్నాను ప్రభా, నా విశ్వసించింది. ఎప్పుడైతే విశ్వసించిందో మరలా ఆమెకి టెస్ట్ చేసుకుంటేనంట ఎన్ని రకాల క్యాన్సర్లు అయితే ఉన్నాయి అన్నీ నార్మల్ వచ్చేసినాయి ఆమెకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు సిలువలో వీటిలన్నిటికీ ఆయన వెల చెల్లించాడు. ఆయన మరణము నుంచి తిరిగి లేవడం అంటే ఏంటంటే పునరుద్ధాన శక్తులు ఏముందో తెలిసిన, నీ రోగం అంతటికీ ఆయన వెల చెల్లించాడు. హల్లెలూయా. ఒకవేళ నీ రోగం ఇంకా తీరట్లేదు, తగ్గట్లేదు అని అంటే ఆయన సిలువలోనే ఆ యొక్క సమాధిలో ఉండిపోయేవాడేమో, కానీ ఆయన సమాధిలో లేడండి, సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. దానికి నిదర్శనం ఏంటో తెలిసిన, నీ రోగానికి ఆయన విరుగుడిచ్చేశాడు. దాన్ని ఏం చేయాలంటే నువ్వు నమ్మగలగాలి, నీ మనసుకి నువ్వు నమ్మిక పుట్టాలి. ఎందుకంటే ఆమె చెప్పిన సాక్ష్యం నేను విన్నాను, నాకు ఇంకా నమ్మకం లేదండి, ఇంక చచ్చిపోతానులే, సరే నా కూతురికి పెళ్లి చేస్తాను కదా చాలే అనుకుందంట ఆమె. కానీ దేవుని వాక్యం విన్నప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు, ఈ మరణం నుంచి దేవుడు నన్ను విడిపించాడు కదా, నేను ఎందుకు చచ్చిపోవాలి,
ఇంకా నా సమయం అవ్వకుండా నేను ఎందుకు చచ్చిపోవాలి అన్న ఒక విశ్వాసంతో ఆమె ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ యొక్క మరణం నుంచి ఆమె విడుదల పొందింది. హల్లెలూయా. ఈరోజు ఈ పునరుద్ధాన సందర్భంగా నీకు ఎలాంటి బాధ, ఎలాంటి వేదన, ఎలాంటి మరణకరమైన పరిస్థితి నేను ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు, కానీ క్రీస్తు మరణపు ముళ్ళుని విరిచేశాడు. హల్లెలూయా. కాబట్టి నీవేం నమ్మాలి తెలిసినా, ఈ మరణాన్ని నేను కూడా జయిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరణంపై దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నాకు విజయం ఇచ్చాడు, నేను దీనిపై అత్యధిక విజయం పొంది ఉన్నానని నువ్వు నమ్మగలగాలి. హల్లెలూయా. ఇది పునరుద్ధానం యొక్క సందేశము. ఇది నువ్వు గ్రహించాలి, అంతేకాకుండా దీన్ని అన్వయించుకోవాలి, అంతేకాకుండా దీని ప్రకారం నీ జీవితాన్ని నువ్వు నమ్మినప్పుడు ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. నువ్వు కూడా ఒక సాక్షిగా మారాలి భూమి మీద. అంతేగాని ఓడిపోయిన పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధికి వెళ్ళడం కోసం కాదండి దేవుడు చనిపోయింది. నువ్వు గెలిచి, అందుకే జయించిన వారు నాతో పాటు కూర్చుంటారని వాగ్దానం చేస్తాడు. హల్లెలూయా. నిన్ను జయించే స్థితిలో పెట్టాడు. కాబట్టి ఈ సిలువ మరణాన్ని ప్రతి సంవత్సరం మనము ఈ పునరుద్ధానాలని వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, ఏ రోగం అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ కష్టమైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దానిపై నీకు ఆల్రెడీ విజయం వచ్చింది. హల్లెలూయా. విజయం వచ్చింది. కానీ నీ మనసు అంగీకరించట్లేదేమో, నీ మనసు ఒప్పుకోవట్లేదేమో. నీవేం నమ్మాలి తెలిసినా, ఆయన నన్ను విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు చూపిస్తాను. న్యూ లైఫ్ బిగిన్స్ టుడే. హల్లెలూయా. క్రొత్త జీవితము ఈరోజే మొదలైతా ఉందంట. చెప్పండి, మీ పక్కన వాళ్ళకి షేకండి, చెప్పండి, క్రొత్త జీవితము ఈరోజే మొదలైతా ఉంది. హల్లెలూయా. నీకు క్రొత్త జీవితము ఈరోజే మొదలైతా ఉంది. పునరుద్ధానంలో ఉన్న సామర్థ్యం ఏంటి తెలిసిన, ఇప్పుడు దాకా ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితం అంతమైపోయింది, నా వయసు అయిపోయింది, ఇంకేం చేస్తామండి. పెద్దోళ్ళ దగ్గరికి వెళ్తే ఆ మూర్తి అంకుల్ని ఎప్పుడు నేను చూసి చాలా సంతోషిస్తాను. ఆ వయసులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా అడిగాను అనుకోండి, అంతకన్నా పెద్ద వయసు వాళ్ళ దగ్గర, ఇంకేంటి బాబు అంతా అయిపోయింది, ఇంకా నా టైం అయిపోయింది అని అంటూ ఉంటారు. కానీ అంకుల్ ఏమంటారు తెలిసిన, తగ్గిపోయింది, నేను వెళ్తాను, కొండలు ఎక్కుతాను. హల్లెలూయా. నేను అనేక మందికి సువార్త ప్రాక్టీస్. ఇది విశ్వాసం మాటల. హల్లెలూయా. నువ్వేం చెప్పాలి తెలిసిన, నీ విశ్వాసాన్ని నీకు నీవే పురికొల్పుకోవాలి. హల్లెలూయా. నీకు నీవుగానే ఈ యొక్క పునరుద్ధానాన్ని నమ్మి నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే అలా నమ్ముతామో నూతన జీవం నీలోనికి వచ్చేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఇక్కడ ఏమంట, క్రీస్తు యేసులో ఉన్నవారు ఎవరంట? నూతన సృష్టి, పాతవి గతించని. ఈ మాట లోకానికి వెళ్ళి చెప్తే ఏమంటారు తెలిసిన, మీ గురించి తెలుసులేండి, కొలాయిల్లో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాకు తెలుసు, వీళ్ళు పెద్ద బైబిల్ పెట్టుకొని ఆదివారం మాత్రం వెళ్ళిపోయి పరిశుద్ధులు నీతిమంతులు అంటారు అని బయట వాళ్ళు చాలామంది మాట్లాడతారు. కానీ నువ్వు నమ్మాల్సిన విషయం ఏంటి తెలిసిన, నీ జీవితాన్ని మార్చుకోవాలి. అలాగే ఉండమని నేను చెప్పట్లే, కొలాయిల దగ్గర అలాగా, చర్చి దగ్గర ఇలాగ ఉండమని నేను చెప్పట్లే. కొలాయిల్లో కూడా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు నూతన సృష్టి అని నువ్వు నమ్మగలగాలి. హల్లెలూయా. నేను నూతన సృష్టి. చెప్పండి, నేను నూతన సృష్టి, పాతవి గతించిపోయాను, ఇదిగో కొత్తదాన్ని అయ్యాను, ఇదిగో నేను కొత్తవాడిని అయ్యాను. హల్లెలూయా. నూతన సృష్టి అంటే ఏంటి తెలిసిన, నీ కిడ్నీలు నూతన పరచబడాలి, నీ లంగ్స్ నూతన పరచబడాలి, ఓకే, నీ ఎముకలు నూతన పరచబడాలి, నీ యొక్క రక్తము నూతన పరచబడాలి, నీ కళ్ళు నూతన పరచబడాలి, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఏం చేయబడాలి తెలిసిన, నూతన పరచబడాలి. అందుకని ప్రతి అవయవంతో నువ్వేం చెప్పాలి తెలిసిన, నువ్వు న్యూ క్రియేషన్ అని చెప్పాలి. చెప్పండి, మీ కళ్ళతో చెప్పండి, నువ్వు న్యూ క్రియేషన్. నీ గుండెతో చెప్పండి, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఒకవేళ నీకు స్టంట్ వేసిన నువ్వు చెప్పు, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ అని చెప్పండి. హల్లెలూయా. ఇంకేంటి, కిడ్నీలతో చెప్పండి, యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఎప్పుడైతే ఈ యొక్క పునరుద్ధానం బట్టి మీరు దీన్ని నమ్మగలగాలి. చాలామంది స్వస్థతలు లేవండి, ఆగిపోయినాయి, ఇప్పుడు జరగట్లేదు, అప్పుడు జరిగినాయి. కాదు, స్వస్థపరచడానికి ఆయన ఎన్నడూ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంట. ఓకే, బుధవారం ఒకలాగా, లక్షవారం ఒకలాగా ఉంటాడు. ఓకే, అన్ని వేళలా ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన స్వస్థపరచడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడు.
నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తాడు. ఎందుకు తెలిసినా నిన్ను నూతన సృష్టిగా చూస్తూ ఉన్నాడు. ఇంత నూతన సృష్టి అని మనం మాట్లాడుకుంటామా? చర్చెస్లో కూడా మీరేమిట్లు మీరు ఏంటి మీది ఏదోలా తెలియాలి, క్యూరియాసిటీ. అది తెలిసేదాకా బుర్ర అలాగా లోపల పురుగు కదులుతూ ఉంటుంది. కొత్త ఫ్రెండ్స్ అన్నా సరే కలిసారనుకో, ఒకవేళ మీరు పక్కింట్లో దిగారనుకోండి, అది తెలిసేదాకా నీకు నిద్ర పట్టదు. ఏమిట్లండి మీరు అయితే మనోళ్ళేనా? మనోళ్ళు అనేసరికి ఎక్కడ లేని ధైర్యం, బలం, వాళ్ళే నేను పేక మీద తొక్కేస్తారని సంగతి తెలియట్లే. కానీ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నూతన సృష్టి అని నమ్మగలగాలి. హల్లెలూయా. ఈ భూమి మీద ఈ యొక్క నూతన నిబంధనలు ఉన్న ప్రజలమి మనము ఈ లోకానికి వెలుగై ఉన్నాము, మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. ఎందుకు ఇది చూపించలేకపోతున్నాం తెలిసిన? మనం నూతన సృష్టి అని నమ్మలేకపోతున్నాం. ఈ పునరుద్ధాన దినాన్ని నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సిన విషయం ఏంటో తెలిసిన? నేను నూతన సృష్టిని. నా క్యాస్ట్ పోయిందని చెప్పాలి. ఈ మధ్య క్యాస్ట్ గురించి చాలా దుమారం లెగుస్తూ ఉంది. ఓకే, చాలా ఇలాగా మీరు చర్చికి వెళ్తే ఇలాగా, మీకు ఇలాగా అలాగా అని చెప్తున్నారు. గమనించాలి, మీరు పరలోక వాసులను గుర్తించినప్పుడు అవసరమైతే దూతలు వచ్చి మిమ్మల్ని పోషించగలవు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం జరిగింది తెలిసినా? ఆకాశం తెరవబడింది, మన్నా కురిపించబడింది. అలాంటి అద్భుతాలు దేవుడు మరలా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తెలిసినా నువ్వు దీన్ని విశ్వసించగలగాలి. ఈ పునరుద్ధాన శక్తిని నువ్వు నమ్మాలి. నేను నూతన సృష్టిని నమ్మాలి. వాళ్ళు చెప్పులు అరిగిపోలేదంటండి. ఇప్పుడు చూడండి, మా వర్షిత ఏది? వర్షిత బిజీగా ఉందా? వర్షిత సూక్షిత తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, నోయల్ వాళ్ళు. వీళ్ళ చెప్పులు, షూస్ కానీ ఇంకొక 10 సంవత్సరాలకి అలాగే ఉంటాయా? అరిగిపోతాయా? చిన్నవైపోతాయి కదా. వీళ్ళ కాలు పెద్దదైపోతుంది, వాళ్ళ చెప్పులు ఏమవుతాయి? చిన్నవైపోతాయి. కానీ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసునండి? వాళ్ళతో పాటు చెప్పులు కూడా పెరిగినాయి అంట. అరగలేదని రాయబడి ఉంది, కానీ అరగట్లేదంటే అర్థం ఏంటి? పెరిగినాయి. ఎందుకంటే వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క కాళ్ళ సైజు, బట్టల సైజు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి సూపర్ న్యాచురల్ కార్యాలు ఈ అంత్య దినాల్లో దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నూతన జీవం నీకు ఇచ్చాడంట. హల్లెలూయా. రక్షణలో ఇవన్నీ ప్యాకేజ్, ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహించాడు. కానీ ప్రాబ్లం ఏంటి తెలిసిన? నీ మైండ్ సెట్ ప్రాబ్లం, నీ ఎక్స్పీరియన్సెస్, నీ నమ్మకము, నీ జీవితంలో జరిగిన అనేక చెడు అనుభవాలను బట్టి నువ్వు నమ్మలేకపోతున్నావేమో. అని నువ్వు నూతన సృష్టి. చెప్పండి, నేను నూతన సృష్టి అని చెప్పండి. మీ పక్కన వాళ్ళు, నువ్వు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, ఇదిగో నువ్వు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఎలా ఉంటుంది తెలిసిన? కొత్త బట్టలు ఎలా ఉంటాయి చెప్పండి? కొత్త బట్టలకు మరక ఉంటుందా? కొత్త బట్టల వాసన మీకు తెలుసా? నాకు కొత్త బట్టలు చూడగానే ఫస్ట్ స్మెల్ చూసుకుంటా, అది చాలా బాగుంటుంది అనమాట. సో నువ్వు న్యూ క్రియేషన్ అన్నప్పుడు ఏమంటుంది తెలిసిన? నీ స్మెల్ మారిపోద్ది, నీ కంటి చూపు మారిపోద్ది, నీ ప్రవర్తన మారిపోద్ది. ఎందుకంటే నీ దేహం అంతా మారిపోవాలి. ఇదే యేసుక్రీస్తు ఇంత చనిపోవడానికి గల కారణం ఏంటి తెలిసిన? నేను నూతన సృష్టిగా మరలా మార్చడం కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. అంత త్యాగము, అంత వేదన సిలువలో భరించడానికి గల కారణం ఏంటి తెలిసిన? నేను నూతన సృష్టిగా చూడాలి. ఈ నూతన నిబంధన ప్రజలు మనము ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా ఇవేవో మైండ్లో పెట్టుకుంటున్నాం. అందుకని మనం నూతన సృష్టిగా మారలేకపోతున్నాం. పాతవి గతించిపోయినాయి అంట. నీ పాపములన్నీ తుడిచిపెట్టబడ్డాయి. నీ పాపములను దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నట్లేదు. నువ్వు నూతన సృష్టి. ఈ దినం మొదలుకొని ఏం చేయాలి తెలిసిన? ఈ రోజే నేను నూతన సృష్టిగా. ప్రతిరోజు నువ్వేం చెప్పాలి తెలిసిన? పడుకొని లేచిన వెంటనే నేను నూతన సృష్టి. చెప్పండి, పడుకొని లేచిన వెంటనే చెప్తారు నా ఈ మాట. అద్దం దగ్గరికి వెళ్ళి, అబ్బా నా ముఖం బాగాలేదనుకోద్ది, మీరేమన్నా తెలిసిన? ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. ఇది మెడిటేట్ చేయాలి, ప్రతిరోజు మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేస్తే ఏమైతే తెలిసిన? నీ స్వరం వింటది నీ బాడీ. జ్వరం ఎందుకు వస్తే చెప్పను? మీకు ఒక విషయం చెప్తాను. జ్వరం వచ్చే ముందు ఒళ్ళు నొప్పులు, రొంప, హెడేక్ పట్టేసినట్టు అనిపిస్తుందా? అది ఎంతమందికి చెప్తాం తెలిసిన? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చెప్తాం. ఓకే, ఇంకా అలా నడిచి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటాం, ఈరోజు అస్సలు ప్యానం బాగాలేదు, వాళ్ళంతా పట్టేసినట్టుంది. అప్పుడు ఏమైతే తెలుసు? నీ బాడీ వింటుందంట. విని ఆహా పట్టేసినట్టుందా, అది కూడా రిలాక్స్ అయిపోద్దంట. ఇప్పుడు చూడండి, మాకు స్కూల్ హాస్టల్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెలవుని తెలియనంత వరకు చాలా సీరియస్గా ఉండేవాళ్ళం. పొరపాటున ఎవరొకరు చెప్పాను సెలవు అన్నారనుకోండి, ఇంకా రిలాక్స్ అయిపోయేవాళ్ళం. ఆ తర్వాత లేకొచ్చులే
తర్వాత చూసుకుందాంలే. నీ బాడీ కూడా ఏం చేస్తుంది తెలిసినా, నువ్వు నెగిటివ్ కానీ దానికి చెప్పావనుకో అది ఫిక్స్ అయిపోద్దా, జ్వరమా, ఓకే. అది నువ్వేం చెప్పాలి తెలిసినా, నేను నూతన సృష్టి, నా కాళ్ళు లేడి కాళ్ళు వల్లే మార్చబడతాయి, నాకు యవ్వన కాలం ఎలా మారుతుంది తెలిసిన, పక్షిరాజు వలె నా యవ్వనం నూతన పరచబడుతుంది, నేను నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, ఎలాంటి రోగాలు నీకు వచ్చినా, ఎలాంటి కష్టాలు నీకు వచ్చినా, ఇదిగో పునరుద్ధాన శక్తి ద్వారా నేను విడిపించబడ్డాను. నీ మనసుకి, నీ ప్రాణానికి నువ్వు ప్రతిరోజు చెప్పుకోవాలి. అందుకనే దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ప్రాణమా నువ్వెందుకు తొందరపడిపోతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, నేను విడిపిస్తాను, ప్రాణమా నువ్వు భయపడమాక అని తన ప్రాణానికి దావీదు చెప్పుకున్నాడు. కాబట్టే గొర్రెల దొడ్డి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఆయన రాజరికానికి వెళ్ళాడు. ఆయన వంశం నుంచే ఈ క్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి దేవుడు కృప కలుగజేశాడు. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తులు కావాలి ఈ అంత్య దినాల్లో. దేవుని కొరకు ఇట్లాంటి వ్యక్తులు కావాలి, వాగ్దానాన్ని నమ్మి విశ్వాసముతో ఎస్ ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. అప్పుడు ఏమైతే తెలిసినా, నువ్వు కూడా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు కూడా చచ్చిపోయిన వాళ్ళని లేపొచ్చు, నువ్వు కూడా ఈ భూమి మీద అద్భుతమైన కార్యాలు జరిగించవచ్చు. హల్లెలూయా. ఇవన్నీ జరగనివ్వకుండా సాతాను ఏం చేస్తాడు తెలిసినా, నువ్వు పాపివి, నువ్వు దొంగవి, నీ పరిస్థితి ఇంతే, నీ బ్రతికింతే, ఇంక మారదు, ఇంతే అని చెప్తున్నాడా. నువ్వేం చెప్పాలి తెలిసినా, నేను నూతన సృష్టి. ఆదిలక్ష్మి అంటే చెప్పాలి ఏంటి, గట్టిగా చెప్పాలి. చెప్పండి, నేను నూతన సృష్టి, గట్టిగా చెప్పాలి. నేను నూతులో నేను నూతిలో కప్పను అనకూడదు, నేను నూతన సృష్టి. చెప్పండి హల్లెలూయా. నాకు రాదు, నాకు వెనకాల ఉంటాను, నేను మాట్లాడలేను, నాకు సిగ్గు అనకూడదు. ఏమనాలి, నేను నూతన సృష్టి. హల్లెలూయా. నూతన సృష్టిగా ప్రతిరోజు నీకు నువ్వే క్లెయిమ్ చేసుకోవాలి. లాస్ట్ పాయింట్ ఒకటి చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, గో అండ్ టెల్. ఏమిటంట, మీరు వెళ్ళి చెప్పండి. దేని గురించి చెప్పాలి? ఇదిగో అక్కయ్య చేరుకున్నాను, ఇక్కడే పెట్టాడు, ఆఫర్లో ఉన్నాయి, ఈ కాదు చెప్పడం. ఏం చెప్పాలంట, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. స్త్రీలు మొదట చూశారు. ఈ స్త్రీలు వెళ్ళి ఎవరికి చెప్తా ఉన్నారు? శిష్యులు చెప్తే శిష్యులు ఎవరు నమ్మలే. 2 వ్యక్తులు అయితే పరుగెత్తులు ఎత్తుకొని వచ్చారు. చూసేసరికి వాళ్ళు కూడా వెళ్ళి చెప్పేసరికి ఎవరు నమ్మట్లే. కానీ యేసుక్రీస్తు తనకు తానుగా కనపరుచుకున్నాడు. ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా ఉంది. మీరు బయటికి వెళ్ళి చూడండి, యేసుక్రీస్తు గురించి ఏం చెప్పాలి తెలిసిన, గో అండ్ టెల్. వెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నాను తెలిసిన, నీ మరణాన్ని, నీ కష్టాన్ని ఆయన శిలువలో భరించాడు. ఇది ఎప్పుడైతే ప్రపంచానికి అందించబడుతుందో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒకసారి మార్క్స్ వార్త 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదామా. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను, వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చాలా ఇక్కడ ఏమంట, సకల జనులకు ఏం ప్రకటించాలంట? సకల జనులకు సువార్త అందించబడట్లే. ఎందుకు ఈ ప్రపంచంలో మర్డర్స్, ఎందుకు ఈ ప్రపంచంలో ఏమంటే ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం బయట దేశాల్లో, ఓకే, మనుషుల్ని చంపేయడం, ఓకే, మనుషులు ఉండకుండా చేయాలి, నేను చచ్చిపోతూ 100 మందిని చంపేయాలి. ఇదంతా వాళ్ళకి ఎవరో చెడుని వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఒక చెడు దుష్ప్రసారం చేయబడింది. అని వాళ్ళకి ఏం అందించబడాలి? దేవుడు నీ కొరకు చనిపోయాడని చెప్పాలి నువ్వు. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రపంచమంతా ఎందుకు పాడైపోతా ఉంది తెలిసిన? ఈ సువార్త, ఈ సత్యము అందించబడట్లా. అది నువ్వే చెప్పగలగాలి. నీ డ్యూటీలో ఉన్నావా, నీ పక్కన వాళ్ళకి నువ్వే చెప్పాలి, కానీ నేను సిగ్గుపడకూడదు. అందుకని పౌలు అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. హల్లెలూయా. ఆయన సిగ్గుపడట్లా. నేను చెప్తా, నేను వెళ్తాను, నేను ప్రతి ఒక్కరికి చెప్తా. ఈరోజు ఆ స్త్రీలు చూసిన వెంటనే ఆ యొక్క సువార్తమానం ఎవరికి చెప్పారు? ఫస్ట్ శిష్యులు చెప్పారు. ఆ శిష్యులు నమ్మలేదు, కానీ యేసుక్రీస్తు కనపరుచుకున్నాక అపోస్తలుని మేడగదిలో మరలా తన ఆత్మ చేత అభిషేకించిన తర్వాత ఈ 12 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళారు తెలిసిన? ప్రపంచ దేశాలకి. హల్లెలూయా. ప్రపంచ దేశాలకి ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం వెళ్ళారు. ఇప్పుడు మన దాకా సువార్త వచ్చింది. మనమేమో హాయిగా డ్యూటీలు చేసుకోవడం, రావడం, తినడం, పడుకోవడం. నీవు ఖచ్చితంగా ఈ పని చేయకపోతే
ఈ ప్రపంచంలో పాపం అధికమైపోతూ ఉంది, ఈ ప్రపంచంలో దోషం అధికమైపోతూ ఉంది, ఈ ప్రపంచంలో ఇన్ని నేరాలు ఘోరాలు జరగడానికి గల కారణం ఏంటో తెలిసిన, ఈ యొక్క సువార్త వాళ్ళకి అందించబడక, వాళ్ళకి సత్యం తెలియబడక. ఎప్పుడైతే వాళ్ళకి సత్యం తెలుస్తుందో ఆశ్చర్యరీతిగా వారు విడిపించబడతారు. నాకు తెలుసు జాన్ బ్రదర్, మీకు ఐడియా ఉంది కదా, జాన్ టైటస్ బ్రదర్ తెలుసు. ఆ సహోదరుడు ఒకసారి సాక్ష్యం, శామ్యుల్ జాన్. ఆ సహోదరుడు ఏంటంటే, ఒకరోజు దేవుడు అర్ధరాత్రి తను ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పాడంటే, నువ్వు వెళ్ళి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి వాళ్ళకి సువార్త చెప్పమని. ఇది మనం పెద్ద పెద్ద మిషనరీ డిఎల్ మూడీ గారు అలాంటి వారి జీవితాల్లో ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది. కానీ మాకు ఫ్రెండ్ ఆయన సేవకుడే. అప్పటికి యవనస్తుడిగా ఉండగా దేవుడు తనతో మాట్లాడాడంట, పలానా ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి నువ్వు ఆ విషయం చెప్పు, సువార్త చెప్పంటే అర్ధరాత్రి బాగోదేమో ఏమనుకుంటారో అనుకుని ఆయన డౌట్ పడుతున్న టైంలో పరిశుద్ధాత్మ స్వరాన్ని గ్రహించి వెళ్ళి తలుపు కొట్టుకునేసరికి సిచ్యువేషన్ ఏంటంటే తెలిసిన, చచ్చిపోవడానికి, హ్యాంగ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడంట. ఎప్పుడైతే ఆ విషయము వెళ్ళి సువార్త దేవుడు నన్ను పంపించాడు, నువ్వు చనిపోమాక అని చెప్పగానే ఆయన ఆ రోజు మరణం నుంచి జీవానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తివైతే, ఆయన చెప్పినట్టు నువ్వు వినడానికి ఇష్టపడితే, నీ పక్కింటి వాళ్ళు ఏమైపోతున్నారు మనకి. మొన్న టైటస్ బ్రదర్ చెప్పిన సాక్ష్యం విని నేను ఇంటికి వెళ్ళి చాలా వేదన పడ్డాను. వాళ్ళు పక్కింటామంట, ఏదో చిన్న ఇష్యూ అయింది, లోపలికి వెళ్ళి తలుపెట్టుకుంది, తర్వాత బయటకు వచ్చేసరికి డెడ్ బాడీగా ఉంది కొంత సమయంలోనే. ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో సత్యము గ్రహించబడాలి, అనుగ్రహించబడాలి. ఎవరు చెప్పాలి ఆ సత్యాన్ని? ఆ సువార్తను ఎవరు ప్రకటించాలి? మనమే చెప్పాలి. ప్రతిరోజు ఇదేదో సువార్త నమ్ముకోండి, యేసుప్రభులోకి వచ్చేయండి, ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. ఎగ్జాక్ట్గా సూటిగా ఆయన నీ మరణాన్ని శిలువలో భరించాడు. నువ్వు బాధను పడనవసరం లేదు, నీ వేదన పడనవసరం లేదు, నీ వేదన అంతటిని ఆయన సిలువలో భరించాడు. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు ఏమైతే తెలిసినా ప్రపంచంలోనికి శాంతి వస్తుంది. దీనికోసమే ఎంతో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. మేము శాంతిని నెలకొల్పడానికి వచ్చాం, మేము శాంతిని ప్రకటించడానికి వచ్చామని చాలామంది చెప్తా ఉన్నారు. కానీ అది మన కంటిలో కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదు తెలిసినా? నీవు అందించాల్సింది ఏంటి తెలిసినా? ఈ సువర్తమానము. ఆయన చనిపోయి లేడు, తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. నీ మరణాన్ని ఆయన సిలువలో భరించాడు. ఈ సువార్తమానము అని ఎవరికైనా చెప్పగలిగితే ఉన్నతమైన కార్యాలు దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూస్తే యేసుప్రభు టైంలో మరి తిరిగిన వ్యక్తి కాదు. ఒకసారి అపొస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు, మీకు బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తాను. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 28 నుంచి 32 వరకు ఒకసారి. అప్పటికి యేసుప్రభు కాలంలో ఈ పౌలైతే యేసుప్రభుకి వ్యతిరేకి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని పర్మిషన్ తీసుకొచ్చి మరి చంపేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆయన ఆ దమస్కు పట్టణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని చూసి తన కళ్ళు రెండు పోయినప్పుడు మరలా తిరిగి వచ్చినప్పుడు అద్భుతాన్ని చూసిన వ్యక్తి ఆయన చెప్తున్నమాట. యేసుప్రభు గురించి ఆయనకు తెలియదు ప్రత్యక్షంగా. చదువమ్మా. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన్ని లేపెను. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. హల్లెలూయా. అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేపినవాడంట కుళ్ళు పట్ల. అంటే ఈ విషయాలన్నీ ఎవరు చెప్తా ఉన్నారు? ఒక రోజున సంఘాన్ని హింసించిన వ్యక్తి
స్టెఫెన్ని రాళ్లతో కొట్టినప్పుడు యవనస్తుడుగా ఉన్నాడు, ఆయన చనిపోయాడు లేదు నిర్ధారణ ఎవరు చేశారు తెలిసినా? అప్పటికి సౌలు. ఈయన నిర్ధారణ చేసి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఈయన ఒక రోమీయుడు, ఈయనకు అధికారం ఉంది, అప్పటికే సన్హెద్రిన్ సభలో ఒక మెంబర్గా ఉన్నాడు, అన్ని పర్మిషన్స్, అన్ని ధర్మశాస్త్ర విషయాలన్నీ ఈయనకి తెలుసు. ఇలాంటి వ్యక్తి యేసుక్రీస్తుని సాక్షాత్తు చూసి ఆయన సజీవుడు, ఆయన ప్రభు అని నమ్ముకున్నాడు. హల్లెలూయా. నమ్ముకొని ఈయన చెప్తున్న నిర్ధారణ ఏంటి తెలిసిన? ఆయన మృతుల నుండి జీవంలోనికి తీసుకొచ్చే దేవుడు. ఈయన యందు నమ్మికుంచిన దావీదుకు కలిగిన కృపలు మీకును అనుగ్రహించబడతాయంట. ఇది నమ్మినప్పుడు. హల్లెలూయా. దావీదుకి ఎలాంటి కృపలు అయితే అనుగ్రహించబడ్డాయో అవి పొందుకోవడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటి తెలిసిన? ఈ పునరుద్ధాన దినము. ఈ పునరుద్ధాన దినాన్ని మీరు ఎలాగ జ్ఞాపకం చేసుకోవాలి తెలిసిన? ప్రభా, నేను నూతన సృష్టిని, ఇక నేను మరలా భయపడడానికి నేను దాస్యపాత్మ కింద లేను. హల్లెలూయా. నేను దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నాను. నేను మరలా ఆయన ఉన్నాడా లేదా అని భయపడను. నేను ఖచ్చితంగా ఆయన ఒక రోజును చూస్తాను, ఆయన నేను కలుసుకుంటాను. ఈ నిరీక్షణ క్రైస్తవులైన మనకి ప్రతిరోజు దీన్ని ఏం చేసుకోవాలి తెలిసిన? మనం ఎప్పటికప్పుడు దీన్ని పురుకొల్పుకోవాలి. ఒక స్కూల్లో ఒక టీచర్ చెప్పిందంట, కరెక్ట్గా ఈస్టర్ టైంలో పిల్లలందరినీ పిలిచి రేపు సాటర్డే చెప్పిందంట. ఏమని? రేపు ఈస్టర్ కదా పిల్లలు, మీరు ఈస్టర్ గురించి మీరు ఒక్కొక్క హోంవర్క్ ఇస్తారు కదా వాళ్ళ ఇంట్లో, ఇలా చేసుకొని రండి అని చెప్పేసి ఏం చేసిందంట, ప్లాస్టిక్ ఎగ్ వాళ్ళకి అందరికీ ప్లాస్టిక్ ఎగ్స్ ఇచ్చి అందులో మీరు పునరుద్ధానం గురించి వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆయన తిరిగి లేచాడు కదా మీరు ఎలా చెప్తారని ఒక ఆబ్జెక్ట్ ఎగ్, ప్లాస్టిక్ ఎగ్ గుడ్డిచ్చిందంట. ఇస్తే వాళ్ళందరూ వెళ్ళి ఒక్కొక్కళ్ళు పేరెంట్స్తో అడిగారంట, అయ్యా పునరుద్ధానం అంటే ఎలా ఉంటుంది, ఏంటి, యేసుప్రభు తిరిగి లేచాడంట కదా, ఏంటి విషయాలన్నీ కనుక్కుంటా ఉన్నారు. కనుక్కుంటా ఉంటే వెంటనే పిల్లలందరూ సోమవారం వచ్చారంట. ఈస్టర్ అయిపోయింది సోమవారం వచ్చినప్పుడు ఒక పాప నవ్వుకొని వచ్చిందంట. ఆ ప్లాస్టిక్ ఎగ్ని ఓపెన్ చేయగానే ఏమొచ్చిందంట తెలిసిన? ఒక ఫ్లవర్ వచ్చిందంట. అసలు ఏంటి ఫ్లవర్ ఎందుకు పెట్టామమ్మా అంటే, యేసు ప్రభు తిరిగి లేచాడు కదా అందుకే ఫ్లవర్ పెట్టాను అన్నదంట. ఇంకొక బాబు వచ్చి ఏమన్నాడంట, అలాగే ఎగ్ని తీసుకొచ్చాడంట. ఓపెన్ చేసి చూస్తే ఏంటిది, చక్రం ఉంటుంది కదా, ఏంటిది, సమాధికి అడ్డుగా పెట్టిన రాయి. ఆ రాయి అంటే తొలగించిన రాయిని ఒక ప్లాస్టిక్ బొమ్మను పెట్టి తీసుకొచ్చాడంట. వావ్, భలే తీసుకొచ్చావు బాబు అని చెప్పేసి ఆ టీచరు చాలా ఆ పిల్లోడిని చాలా మెచ్చుకుందంట. ఇంకొకరు చూస్తేనేమో ఇంకొక బాబు ఏం చేశాడంట తెలిసిన? అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి, యేసుప్రభు క్రాస్, ఇలాంటివన్నీ ఆ ఎగ్లో పెట్టి తీసుకొస్తే ఒక బాబు మాత్రం అలాగ ఇచ్చిన గుడ్డ అలా తీసుకొచ్చి ఇచ్చాడంట. అంటే అక్కడ ఏమీ లేదు. బాబు ఏం తేలేదండి నువ్వు అంటే, యేసయ్య సమాధిలో లేడు, అది ఖాళీగా ఉందని చెప్పాడంట. హల్లెలూయా. ఈరోజు ఈ సత్యము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది. ఈ పునరుద్ధానం ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ పిల్లలకి ఈ ఈస్టర్ గురించి, పునరుద్ధానం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది. కానీ నీకు అర్థమవలసిన విషయం ఏంటి తెలిసిన? ఆయన మరణంలో ఇక లేడు, ఆయన తిరిగి లేచాడు. కాబట్టి నేను ఈ భూమి మీద నేను నూతన సృష్టిగా బ్రతకాలి. పాతవి గతించను, ఇదిగో సమస్తము నూతనమైపోయినాయి. ఈ ఆలోచనతో ఎప్పుడైతే నువ్వు భూమి మీద బ్రతుకుతావో ఈ పునరుద్ధానాన్ని నువ్వు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నవాడివి. హల్లెలూయా. ఏదో ఈస్టర్ టైంలో ఈ టైంలోనే కాదు, ప్రతిరోజు నువ్వు మెడిటేట్ చేయాలి. దేవుడు నా కొరకు చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, కాబట్టి నేను విడుదల పొందిన వ్యక్తిని, నేను విడిపించబడిన వ్యక్తిని, నా మీద ఇంకే భారం లేదు, నా పాప భారములన్నీ ఆయన భరించాడు, నా శిక్షణ అంతటిని ఆయన భరించాడు, నన్ను విడిపించాడని నువ్వు నమ్మగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటు రీతిగా నువ్వు నమ్ముతావో పునరుద్ధానం యొక్క జీవము, పునరుద్ధానం యొక్క బలము నీలోనికి వచ్చేస్తుంది. ఒకసారి లాజర్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు బేతనీ అనే ప్రాంతానికి వస్తాడు. వచ్చిన తర్వాత ముందుగానే వస్తే బాగుండు, నువ్వు చనిపోయావు ప్రభువా, ఏంటి ముందుగానే వస్తే బాగుండి, నా తమ్ముడు చనిపోయాడు, ఆ లాజరస్ చనిపోయాడు, నువ్వు ఉంటే ఆయన బ్రతికేవాడని వాళ్ళ అక్క ఎవరు మార్త చెప్తూ ఉంటుంది. అవునవును బ్రతుకుతాడు, నువ్వు నమ్ముతున్నావా అని అంటే ఆమె ఏమంటా తెలిసిన? అవును ప్రభువా, పునరుద్ధానం దినాన్న నేను నమ్ముతా. పునరుద్ధానం అంటే ఇది కాదు, ఇంకా మన అందరం తిరిగి లేచే ఒక రోజు ఉంది. హల్లెలూయా. ఆయన రాబోతూ ఉన్నాడు, తిరిగి లేచే రోజు ఉంది, అప్పుడు లెగుస్తాడు మా అన్న అంటే అది కాదు, నేను పునరుద్ధానమునకును ప్రభువై ఉన్నాను, ఆయన ఇప్పుడు లెగుస్తాడు, నువ్వు నమ్ముతావంటే ఆమె అసలు దీన్ని పట్టించుకోదు.
అని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో తెలిసిన, ఆ చనిపోయిన లాజరస్ని కూడా ఎగ్జాక్ట్గా అలాగనే బయటికి రా అని అనగానే ఆయన ఆ యొక్క పేత వస్త్రాలతోనే ఎలాగ వచ్చేస్తాడు. కానీ యేసుప్రభు అలా రాలే. పేత వస్త్రాలు చుట్టబడి ఉన్నాయి. చుట్టుబడిన ఆ యొక్క రుమాలకి సాదృశ్యం ఏంటి తెలిసిన, ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడంట. హల్లెలూయా. అంటే ఆ యూదుల ఆచారం ఏంటంటే, వాళ్ళు ఆహారంతో పాటు ఒక పెద్ద గిన్నెలో ఆహారం పెట్టుకుంటారంట. పక్కన ఒక ప్లేట్ ఉంటుంది కదా, చిన్న ప్లేట్, దాంట్లోనేమో ఒక రుమాలు ఉంటుందంట. వాళ్ళ ఆనవాయితీ ఎందుకు తెలిసిన, మనకులాగా వాళ్ళకి మామూలుగా ఉండవు గడ్డాలు కానీ మీసాలు కానీ పెద్ద ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు తాగుతున్నారు అనుకో ఇవన్నీ అంటుకుపోతాయి కదా, అందుకని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటారంట. అది వాళ్ళకి ఆనవాయితీ. యోహాన్ దాన్ని చూసే నమ్మాడు. వాళ్ళ ఆచారం అంట. ఇప్పుడు ఆ గిన్నెలో పక్కన ఆ క్లాత్ ఉంది, ఆ క్లాత్ని చూసి తను నమ్మడానికి ఏంటంటే తుడుచుకుంటున్నారు. వాళ్ళ సాదృశ్యం ఏంటంటే, అన్నం తినేటప్పుడు అది మడత పెట్టింది అనుకో, మీకు కూడా హోటల్కి వెళ్తే పెడతా ఉంటారు తెలిసిన, హోటల్లో అంటే పెద్ద పెద్ద హోటల్స్లో పెడతా ఉంటారు ఒక క్లాత్, అది మడత పెట్టి మంచిగా ఉందనుకో, దానికి ఆ సాదృశ్యం ఏంటి తెలిసిన, మరలా ఎవరో వచ్చి దాన్ని తీసుకుంటారు, ఇంకా అది వాళ్ళ ఇంకా మరలా వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ రుమాలు తీసి మడత పెట్టి పక్కన పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన వచ్చినప్పుడు మనందరిని ఆయనలాగా మారాలంట. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను అట్టివాడిగా ఉండాలి. ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన కృప, దేవుడు నీకు ఇచ్చిన కృప ఏంటి తెలిసిన, దావీదుకి ఇచ్చిన కృపను మరలా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడంట. దావీదు ఎలాగైతే ఆ పెంట కుప్ప మీద నుంచి, ఆ యొక్క గొర్రెల దొడ్డి నుంచి ఆ యొక్క ఉన్నతమైన అధికారంలోకి ఎలాగొచ్చాడో అలాంటి కృపలు దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడంట. వీటిని నువ్వు వాడుకొని ఈ కృపల ద్వారా నువ్వు ఎలా ఉండాలో తెలిసిన, యేసుక్రీస్తు మరలా రాబోతూ ఉన్నాడు. పరిస్థితులు చాలా టఫ్గా ఉన్నాయి. రాను ఇలాగనే రోజు ఈస్టర్ అవుతుంది, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే అవుతుంది అని అనుకోమాకండి. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడికి మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. నేను నూతన సృష్టిని నువ్వు నమ్మాలి. నా పాపానికి ఆయన వెల చెల్లించడాన్ని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు నమ్ముతూ విశ్వసిస్తూ క్రీస్తు కొరకు నువ్వు జీవించినప్పుడు ఏమవుతావో తెలిసినా, ఆయన రాకడలో మనందరినీ ఎత్తబడాలి. అదే ఆయన ఒక ఉద్దేశము. హల్లెలూయా. పాపరహితులుగా మిమ్మల్ని ఆల్రెడీ చేసేసాడు సిలువ ద్వారా, దోషరహితులుగా ఆల్రెడీ సిలువ ద్వారా జరిగించాడు. ఆయన కొరకు విశ్వసించి నువ్వు బ్రతకగలగాలి. ఎస్ మై లార్డ్, నేను ప్రతిదాన్ని జయిస్తాను, నేను అత్యధిక విజయాన్ని పొందుకుంటాను, వీటన్నిటిపై అత్యధిక విజయం పొందుకొని నీ కొరకు బ్రతుకుతాను అని నువ్వు నిలబడినప్పుడు ఆయన రాకడలో మనందరిని ఎత్తబడే గుంపులో ఉండాలన్నది ఆయన ఆలోచన.